హాయ్ అండి, నమస్తే. నేను మీ దీప్తి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆన్లైన్ ఆర్డర్స్ మొదలు పెట్టానో లేదో ఫస్ట్ డేనే నాకు 5 ఆర్డర్స్ వచ్చాయి. ఇంకా నా బాధ్యత పెరిగిపోయింది. అన్ని చికెన్ పచ్చళ్ళ ఆర్డర్లేనండి. అందుకే లేట్ చేయకుండా నేరుగా చికెన్ షాప్కి వెళ్ళి దగ్గరుండి మరి మంచి మంచి ముక్కలు కొట్టించి తెచ్చేసాను. చాలా మంది అనుకుంటారు నాన్ వెజ్ పచ్చళ్ళలో ముక్కలు గట్టిగా ఉంటాయని. కానీ దీపు తెలుగింటి రుచుల దగ్గర అంటే మా దగ్గర ముక్క ఇలా తుంచితే చాలు వెన్నలా తునిగిపోతుంది. దీని సీక్రెట్ ఏంటో చెప్పనా? చికెన్ వండే ముందు కనీసం అరగంట ఉప్పు నీటిలో నానబెట్టాలండి చికెన్ ముక్కల్ని. అప్పుడే పచ్చళ్ళలోని ముక్క సాఫ్ట్గా వస్తుంది. ఇక అసలైన రుచి కోసం నేను కేవలం వేరుశనగ నూనె అంటే గ్రౌండ్నట్ ఆయిల్ మాత్రమే వాడతాను. నార్మల్ ఆయిల్స్ కంటే పల్లీల నూనెతో చేస్తేనే ఆ అరోమా టేస్ట్ అదిరిపోతాయి. చూడండి, ఆయిల్లో వేగుతుంటేనే నోరూరిపోతుంది కదా. మసాలాలన్నీ దట్టించిన తర్వాత సూపర్ టేస్టీ చికెన్ బోన్ అండ్ బోన్లెస్ పచ్చళ్ళు రెండు కూడా అయిపోయాయి. ఇప్పుడు ప్యాకింగ్ కూడా ఫినిష్ చేసాం. త్వరలోనే మా కస్టమర్స్ రివ్యూ కూడా మీతో షేర్ చేసుకుంటానండి. మీరు కూడా ఈ రుచిని మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి పచ్చళ్ళను ఆర్డర్ చేసుకోండి. దీపు తెలుగింటి రుచులు, ప్రామిస్ ఆఫ్ ప్యూరిటీ అండ్ టేస్ట్. బాయ్ బాయ్.